కొన్ని ట్రెమెండస్ గా ఉన్న ఫీచర్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు చూస్తున్నారు తరుణ్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. పోకో ఎలా తీసుకొస్తుందో సేమ్ అదే బాక్స్ లో ఫోన్ ఉంటుంది. ఫోన్ కే ప్రీ అప్లోడ్ స్క్రీన్ కవర్ కూడా వస్తుంది. అండ్ బ్లాక్ కలర్ కేస్ ఇస్తున్నారు. కేస్ క్వాలిటీ బాగుంది, కాకపోతే ట్రాన్స్పరెంట్ ఇచ్చుంటే బాగుండేది. అండ్ పేపర్ మాన్యువల్స్ ఉన్నాయి. నెక్స్ట్ 90 వాట్ అడాప్టర్ ఇస్తున్నారు. ఇది టైప్ ఏ అడాప్టర్, టైప్ సి అడాప్టర్ కాదు. అండ్ టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ని బాక్స్ లో ఇస్తున్నారు. ఫైనలీ ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్. బాక్స్ కంటెంట్స్ పరంగా థమ్స్ అప్ ప్రతి ఒక్కటి ఇస్తున్నారు. ఏది బయట మనం పర్చేజ్ చేయక్కర్లేదు. నెక్స్ట్ నా ఫేవరెట్ పార్ట్ ప్రైసింగ్. వీళ్ళు 30,000 రూపాయల్లో ది బెస్ట్ ప్రైస్ లో తీసుకొని వచ్చారు. 12GB 256GB. దీనికి రైవల్ గా ఇప్పుడు iQOO Neo 10 ఉంది మార్కెట్ లో. దీంట్లో కూడా సేమ్ ప్రాసెసర్ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ 30,000 రూపాయలే. కానీ ఇది 8GB 128GB బేస్ వేరియంట్ ఉండేది. ఇది రావడమే 12GB 256GB. ఇక్కడ నాకు చాలా బాగా అనిపించింది. మంచి మూవీ ఇది 12/256 ఇవ్వడం. సెకండ్, ఇప్పుడు మనం బిల్డ్ క్వాలిటీ అండ్ ఇన్ హ్యాండ్ ఫిల్ డిజైన్ వీటి గురించి మాట్లాడుకుందాం. సైడ్స్ మొత్తం కూడా ఇది అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. మిడిల్ ఫ్రేమ్, బ్యాక్ గ్లాస్ బాడీతో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో ఉంటుంది. ఫ్రంట్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్. వాటర్ రెసిస్టెన్స్ పరంగా IP66, IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉన్నాయి. వాటర్ డ్యామేజ్ అయితే ఏ బ్రాండ్ కూడా వారంటీ క్లెయిమ్ చేయవు. అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా వాడుకోండి. నెక్స్ట్ ఇన్ హ్యాండ్ ఫీల్, డిజైన్ వీటి పరంగా మాట్లాడితే డిజైన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నేను లిమిటెడ్ ఎడిషన్ గురించి మాట్లాడుతున్నా. నాకు పర్సనల్ గా ఈ వేరియంట్ డిజైన్ ఎక్సలెంట్ గా నచ్చింది. స్నాప్ డ్రాగన్ లోగో నేను చాలా ఇంప్రెస్ అయ్యా స్నాప్ డ్రాగన్ లోగోకి. కానీ కాన్ ఏంటంటే డిజైన్ లో ఫింగర్ ప్రింట్స్ చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. కింద మీకు ఈ సిల్వర్ ప్యానల్ ఏదైతే కనబడుతుందో అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఆక్వర్డ్ గా కనబడుతుంది. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ హెవీగా అనిపిస్తుంది. 222 గ్రామ్స్ 222 గ్రామ్స్ తో వస్తుంది. ఇది ఫోనే 222 గ్రామ్స్ ఉంది. మళ్ళీ దాని మీద కేస్ వేస్తే ఇంకొంచెం హెవీగా అనిపిస్తుంది. వన్ హ్యాండ్ లో నైట్ టైం ఏదైనా మూవీస్ ఇలా చూసినప్పుడు మాత్రం కొంచెం హెవీగా అనిపిస్తుంది చేతికి. ఇంకప్పుడు మనం పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. సేమ్ ప్రాసెసర్ ని నేను iQOO Neo 10 లో రైట్ నో యూస్ చేస్తున్నా. ఫస్ట్ మనం మ్యాక్ స్కోర్ పరంగా అయితే 1.79 మిలియన్ స్కోర్ చేసింది. ఇది అంటే దగ్గర 1.8 మిలియన్ రన్ చేస్తున్నప్పుడు. జనరల్ గా iQOO Neo 10 తీసుకోండి, నాకు అరౌండ్ 6% డ్రాప్ అయింది. దీంట్లో 11% బ్యాటరీ డ్రాప్ అయింది. CPU థ్రాట్లింగ్ టెస్ట్ చేసినప్పుడు మాత్రం ఇంకా ఇబ్బంది అనిపించింది. 50 మినిట్స్ థ్రెడ్స్ రన్ చేశాను, 76% కే థ్రాటిల్ అయిపోయింది. 30,000లో ఏ ఫోన్ కూడా అంతలా థ్రాటిల్ అవ్వలేదు. నేను ఇక్కడ ప్రాసెసర్ ఫెయిల్యూర్ అని చెప్పట్లేదు అండ్ బ్రాండ్ ఫెయిల్యూర్ అని కూడా చెప్పట్లేదు. ఆప్టిమైజేషన్ లో ఫెయిల్యూర్ అని చెప్తున్నా. రెండోది, గేమింగ్ చేసేటప్పుడు BGMI ఎగ్జాంపుల్ తీసుకోండి, 90 FPS లోనే సపోర్ట్ ఉంది. ఎక్స్ట్రీమ్ ప్లస్ వరకు మాత్రమే, స్మూత్ ఎక్స్ట్రీమ్ ప్లస్. 8s Gen 4 తీసుకునేది అల్ట్రా సపోర్ట్ ఉండిద్ది. 120 FPS లో గేమ్స్ ఆడుకోవచ్చు అని చెప్పి. ఎగ్జాంపుల్ అగైన్ రైవల్రీ iQOO Neo 10. వీళ్ళు అల్ట్రా ఎక్స్ట్రీమ్ సపోర్ట్ ఇచ్చి 120 FPS వరకు తీసుకెళ్లారు. వీళ్ళు మాత్రం ఇంకా 90 FPS. అప్డేట్ ఇస్తామని కూడా పోకో ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. 120 FPS ఇస్తారని చెప్పి చెప్పట్లా. బట్ 90 FPS లో ఆడుకున్నంత వరకు మాత్రం గేమింగ్ పర్లేదు, చాలా చక్కగా హ్యాండిల్ చేస్తుంది. ప్రాబ్లం ఏం నాకు అనిపించలేదు. హీటింగ్ ఇష్యూస్ లాంటివి ఏమైనా ఉన్నాయా అని చెప్పంటే, అది గ్లాస్ బాడీ కాబట్టి ఈజీగా హీట్ ట్రాన్స్మిట్ అవుతుంది. అది మనం చూసి చూడట్లు ఇంకా లైట్ హెవీగా హీట్ అవ్వడం అబ్నార్మాలిటీ అయితే నేనేం ఫేస్ చేయలేదు. నెక్స్ట్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ అండ్ మల్టీ టాస్కింగ్, ర్యామ్ మేనేజ్మెంట్, ఈ 4 కూడా అదిరిపోయింది. LPDDR 5X ర్యామ్ తో UFS 4.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. పిచ్చెక్కిచ్చింది. నేను ఓవర్ నైట్ మొత్తం BGMI యాప్ ను వదిలేసి ఉంచా. మార్నింగ్ లేసి ఓపెన్ చేస్తే యాప్ అక్కడ నుంచే స్టార్ట్ అయింది. యాప్ క్రాష్ అవడం కానీ లేదా రీస్టార్ట్ అవడం కానీ అట్లాంటి ఇష్యూస్ ఏమీ లేవు. మీరు ఎన్ని యాప్స్ పెట్టుకుంటే అన్ని యాప్స్ బ్యాక్గ్రౌండ్ చక్కగా ఉంచుకుంటుంది. ర్యామ్ మేనేజ్మెంట్ ఎక్సలెంట్. నెక్స్ట్ ఇంకా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్ వీటి పరంగా అయితే దీంట్లో కూడా ప్రాబ్లమ్ ఏమి అనిపించలా. 13 5G బ్యాండ్స్ ఉన్నాయి అండ్ 5G బ్యాండ్స్ అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది కాబట్టి బయటికి మనకు కనబడుతూనే ఉన్నాయి. నెట్వర్క్స్ పరంగా 5G డ్రాప్ అవడం అట్లాంటి ఇష్యూస్ ఏమీ లేవు. అండ్ VoINR సపోర్ట్ ఉంది. వాయిస్ ఓవర్ 5G మీరు కాల్స్ తీసుకోవచ్చు అండ్ కాల్ రికార్డింగ్ లాంటి అనౌన్స్మెంట్స్ కూడా ఏమీ ఉండవు. అండ్ వైఫై 7 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 5 GHz లో లేటెస్ట్ వైఫై కాబట్టి చక్కగా ఉన్నాయి స్పీడ్స్. అండ్ బ్లూటూత్ కూడా బ్లూటూత్ 6 తో వస్తుంది. చాలా తక్కువ ఫోన్స్ బ్లూటూత్ 6 తో వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ మాక్సిమం అన్ని కూడా బ్లూటూత్ 5.4, దీంట్లో బ్లూటూత్ 6 ఇచ్చారు. సో ఈ నెట్వర్క్స్, వైఫై అండ్ అదర్ కనెక్షన్స్ పరంగా కూడా ప్రాబ్లం లేదు. ఇక ఎక్స్ట్రా ఎనేబుల్డ్ NFC ఎయిర్ బ్లాస్టర్ పరంగా అయితే 2 ఉన్నాయి. మీరు కాంటాక్ట్లెస్ పేమెంట్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే గూగుల్ పే ఇట్లాంటి యూస్ చేసుకొని కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు NFC తో. అలానే ఎయిర్ బ్లాస్టర్ రిమోట్ కంట్రోల్ లాగా కూడా దీన్ని యూస్ చేసుకొని AC, TV, మీ డివైస్ అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎయిర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది. అండ్ ఇంక ఇప్పుడు ఈ ఫోన్ మొత్తం మీద నా ఫేవరెట్ డిపార్ట్మెంట్ డిస్ప్లే గురించి మాట్లాడాలి. మ్యాసివ్ డిస్ప్లే 6.83 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. లార్జెస్ట్ డిస్ప్లే ఇది. 1.5K రెజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్, POLED డిస్ప్లే తో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అండ్ డిస్ప్లే కి మాక్సిమం అన్ని క్యాపబిలిటీస్ ఉన్నాయి. 10+2-bit ప్యానల్ తో వస్తుంది. 68.7 బిలియన్ కలర్స్ ని ఇది ప్రొడ్యూస్ చేయగలదు. HDR10+ సపోర్ట్ ఉంది. ఈవెన్ డాల్బీ సర్టిఫికేషన్, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ 100% DCI P3 కలర్ గ్యామెట్ తో వస్తుంది. 3200 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. డిస్ప్లే పరంగా మాత్రం వంక పెట్టలేదు. కలర్స్ కానివ్వండి, డీప్ బ్లాక్స్, కాంట్రాస్ట్ కలర్స్, వైబ్రెంట్ గా చూపించడంలో చాలా ఇంప్రెస్ చేసింది. ఈవెన్ HDR టోనింగ్ లో కూడా స్టన్నింగ్ ఉన్నాయి విజువల్స్ అన్ని కూడా. డిస్ప్లే పరంగా అయితే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అవుట్డోర్ లోకి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం బ్రైట్నెస్ సరిపోవట్లేదో నాకు అనిపిస్తుంది. ఇండోర్ లో మాత్రం ఎక్సలెంట్ ఉంది డిస్ప్లే పరంగా. వన్ వర్డ్ డిస్ప్లే మాత్రం స్టన్నింగ్ ఉంది. అలానే ఇంకొక మంచి విషయం ఏంటంటే, ఈ ఫోన్ లో డిస్ప్లే మాత్రమే బాగుంది అనుకోమాకండి, మన ఛానల్లో కంటెంట్ కూడా బాగానే ఉండిద్ది. సో ఇక్కడ దాకా చూస్తున్నారు అంటే కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, కంటెంట్ వర్త్ ఉంది.
2 లక్షల సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని మన మెయిన్ టార్గెట్. జెన్యున్ గా మీ కంటెంట్ ఉపయోగపడుతున్న సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, ఈజీగా రీచ్ అయిపోతాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. మధ్యలో వచ్చినందుకు సారీ. ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటా. ఇందులో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ ఉంది. మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కనబడుతుంది కదా, ఇది కరెక్ట్ గా 10 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. జనరల్ గా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అంటే మనకి మీనింగ్ ఏంటి? ఆల్వేస్ అంటే ఎల్లప్పుడు మనకి ఆ స్క్రీన్ మీద టైం పడుతూనే ఉంటుంది. ఇందులో ఏంటంటే ఇప్పుడు చూడొచ్చు 10 సెకండ్స్ తర్వాత ఆఫ్ అయిపోయింది. నేను కరెక్ట్ గా మళ్ళీ ఫోన్ ని చూస్తే, అది సెన్సర్ ద్వారా నేను ఫోన్ ని చూస్తున్నానని చెప్పి డిటెక్ట్ చేస్తే అప్పుడు ఆల్వేస్ ఆన్ తీసుకుంటుంది. ఇప్పుడు నేను చూసాను కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే తీసుకుంది. అక్కడ మీనింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మీనింగ్. ఇంకా స్పీకర్స్, ఇందులో స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉంది అండ్ హైరీస్ ఆడియో సర్టిఫికేషన్ ఉంది ఫోన్ కి. హైరీస్ ఆడియో మాత్రం హెడ్ ఫోన్స్ యూస్ చేస్తేనే, అయితే టైప్ సి కానీ లేదా TWS యూస్ చేస్తేనే హైరీస్ ఆడియో. స్పీకర్స్ అయితే డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉంది. యావరేజ్ కైండ్ ఆఫ్ సౌండ్ క్వాలిటీ స్టీరియో స్పీకర్స్ నుంచి. వాల్యూమ్ లౌడ్ ఉంది బట్ కొంచెం ప్రీమియం గా ఉంటే బాగుంది. నెక్స్ట్ ఇంక ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX882 సెన్సర్ తో వస్తుంది. OIS సపోర్ట్ చేస్తుంది. IMX882 సెన్సర్ ఓల్డ్ సెన్సర్, అరౌండ్ మనం ఇయర్స్ నుండి చూస్తున్నాం అదే సెన్సర్ ని. వీళ్ళు కొంచెం అప్గ్రేడ్ చేస్తుంటే బాగుండేది. టెలిఫోటో లెన్స్ లాంటివి అయితే ఏమీ లేవు. కొంచెం వీళ్ళు కనుక టెలిఫోటో లెన్స్ అడాప్ట్ చేసుకుంటే చాలా బాగుండేది. అండ్ ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇమేజ్ క్వాలిటీ పరంగా మాట్లాడుతున్నాను. డే లైట్ లోనే నేను ఇమేజ్ చూడలేకపోయా. 10 ఫోటోలు క్యాప్చర్ చేస్తే 2 ఫోటోలు ప్రాపర్ గా తీసుకుంటుంది. ఆల్మోస్ట్ 8 ఫోటోస్ లో కలర్ కరెక్షన్ సరిగ్గా లేదు, ఎడ్జ్ డిటెక్షన్ సరిగ్గా లేదు, స్కిన్ టోన్స్ కూడా సరిగ్గా లేవు, డైనమిక్ రేంజ్ ఇవేవి కూడా నన్ను ఇంప్రెస్ చేయలేదు. నేను ఇప్పుడు మోటోలో ఫోన్స్ ని కన్సిడరేషన్ లో తీసుకుంటున్నా, సామ్సంగ్ ఫోన్స్ ని కన్సిడర్ చేస్తున్నా, నథింగ్, వివో, ఐకు, ఈ ఏ బ్రాండ్స్ దగ్గర కూడా పోకో వెళ్ళదు కెమెరాస్ పరంగా. కెమెరా ఓరియంటెడ్ పర్సన్ మీరు అయి ఉంటే మాత్రం అస్సలు తీసుకోమాకండి. నేను ఆల్రెడీ మీకు డిస్ప్లేలో కెమెరా శాంపుల్స్ వేస్తున్నాను. 10 ఫోటోల్లో 2 ఫోటోలు నచ్చితే మీకు 8 ఫోటోలు నచ్చవు. అసలు రియాలిటీకి దగ్గరగా వెళ్ళదు ఈ ఫోన్. ఈ పోకో, MI ఈ రెండింట్లో ముందు నుంచి ఉన్న కాన్ ఇదే. మీకు ఒకవేళ ఇదే UI తో కెమెరాస్ బాగుండాలనుకుంటే షామీ బ్రాండ్ మీదకి వెళ్ళండి. షామీ అనేది పేరెంట్ కంపెనీ, సబ్ బ్రాండ్ MI పోకో. MI పోకోలో ఎప్పుడు కెమెరా శాంపుల్స్ బాగో. షామీ CV14 అరౌండ్ 30,000 వచ్చేస్తుంది మీకు. ఒకవేళ కెమెరా కావాలనుకుంటే షామీ CV14 తీసుకోండి. ఇదైతే వర్స్ట్ ఉంది. ఇంకో పెద్ద హైలైట్ ఏంటంటే ఫ్రంట్ కెమెరా బాగుంది. రేర్ సైడ్ కెమెరాతో కంపేర్ చేస్తే ఫ్రంట్ కెమెరా శాంపుల్ నాకు బెటర్ అనిపించింది. కొద్దిగా డైనమిక్ రేంజ్ కానివ్వండి, స్కిన్ టోన్స్ కానివ్వండి, డీటెయిల్స్ పరంగా కానివ్వండి, కొంచెం ఫ్రంట్ కెమెరా నయం అనిపించింది. బ్యాక్ కెమెరా నుంచి అయితే డీటెయిల్స్ బాగున్నాయి, కలర్స్ బాగాలేవు, డైనమిక్ రేంజ్ కానివ్వండి, ముఖ్యంగా స్కిన్ టోన్స్ అండ్ న్యాచురల్ గా అసలు ఫోటోస్ అనిపించట్లేదు. సో ఫోటోస్ అయితే నేను స్ట్రాంగ్లీ అసలు రికమెండ్ చేయండి ఈ ఫోన్ ని. అండ్ వీడియో రికార్డింగ్ అయితే 4K 60 FPS లో బ్యాక్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మాక్సిమం 1080p 60. ఫ్రంట్ కెమెరాకి ఎందుకు 4K ఇవ్వలేదో నాకు అర్థం కాల. సేమ్ ప్రాసెసర్ తో వస్తున్న iQOO Neo 10 లో మీకు ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా 4K 60 రికార్డ్ చేయొచ్చు. వీళ్ళు క్యాపబిలిటీ ఇవ్వలేదు. అండ్ బొకే వీడియో మీరు ఒకవేళ కావాలనుకుంటే దీంట్లో బొకే వీడియో సపోర్ట్ ఉంది. 1080p 30 FPS లో బొకే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మీరు మాత్రమే ఫోకస్ లో ఉంటారు, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. ఆ వీడియో అయితే బానే ఉంది. ఎడ్జ్ డిటెక్షన్ అవి కూడా బొకే వీడియోలో బానే ఉన్నాయి. వీడియో శాంపుల్స్ ఇక్కడ వేస్తున్నాను, ఒకసారి మీరు చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో పోకో F7 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 1080p 60 FPS రికార్డ్ అవుతుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 4K రికార్డింగ్ క్యాపబిలిటీ లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో పోకో F7 నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 60 FPS రికార్డ్ అవుతుంది. వీడియో పోకో F7 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. బొకే వీడియో ఇది 1080p 30 FPS లో బొకే వీడియో రికార్డ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవుతుంది. నేను మాత్రమే ఫోకస్ లో ఉంటా. ఎడ్జ్ డిటెక్షన్ అయితే బానే ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో పోకో F7 నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి బొకే వీడియో రికార్డ్ చేస్తాను. 1080p 30 FPS లో బొకే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 4K ఆప్షన్ లేదు. ఎడ్జ్ డిటెక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను మాత్రమే ఫోకస్ లో ఉంటా. బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో పోకో F7 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 1080p 60 FPS రికార్డ్ అవుతుంది. మీరు ఒకవేళ లో లైట్ లో స్ట్రీట్ లైట్ కండిషన్ రికార్డ్ చేస్తాను. ఈ రకంగా మీరు వీడియో క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 1080p 60 FPS నుండి. ఫ్రెండ్స్, ఈ వీడియో పోకో F7 నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 60 FPS లో రికార్డ్ అవుతుంది. స్ట్రీట్ లైట్ కండిషన్ లో రికార్డ్ చేస్తున్నాను, లో లైట్ లో. సో ఓవరాల్ వన్ వర్డ్ లో కెమెరాస్ ని సజెస్ట్ చేస్తామని చెప్పంటే బోత్ ఫోటోస్ అండ్ వీడియోస్ రెండింటి పరంగా నేను సజెస్ట్ చేయను. మీకు ఒకవేళ 30,000లో మంచి కెమెరా కావాలి, ఈ షామీ హైపర్ OS తో కావాలి అనుకుంటే షామీ CV14 వెళ్ళండి. అందులో కెమెరాస్ బాగుంటాయి. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడితే 7550 mAh బ్యాటరీ. ఇది 90 వాట్ ఛార్జర్ ఇచ్చారు. ఫస్ట్ నేను ఫాస్ట్ ఛార్జింగ్ గురించి చెప్పేస్తా. 0 to 100% ఛార్జ్ నాకు అరౌండ్ గంట 10 నిమిషాల వరకు పడుతుంది. ప్రెసెంట్ ఇది HyperOS 2.0 బేస్డ్ ఆన్ Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. మే సెక్యూరిటీ ప్యాచ్ మీద. ఇప్పుడు మనం జూలైలో ఉన్నాం, వీళ్ళు జూన్ కానీ జూలైలో కానీ ఇచ్చుంటే బాగుండేది. మే సెక్యూరిటీతో వస్తుంది. అప్డేట్ పాలసీ నాకు బాగా నచ్చింది. 4+6 years అప్డేట్ పాలసీని వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. అండ్ షామీ వాళ్ళవి, పోకో వాళ్ళు కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉన్నాయి. వాటి నుంచి పాపప్స్, యాప్ మార్కెట్ ఇటు నుంచి చాలా డిస్టర్బ్ చేసేలా అనిపిస్తున్నాయి. అలానే లాక్ పోస్టర్ కూడా. సో UI అయితే నేను పర్సనలీ ఈ పాపప్స్ యాడ్స్ వల్ల అంత సాటిస్ఫైడ్ గా లేను. అది కంప్లీట్లీ మీ ఇష్టం. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నువ్వు దీన్ని రికమెండ్ చేస్తామంటే ఇప్పుడైతే కొనుక్కోవద్దు. దసరా దివాళీ సేల్స్ వస్తాయి కదా, ఆ టైంకి అప్డేట్స్ పడి మాక్సిమం సార్ట్ అవుట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 25 నుంచి 27,000 వచ్చింది దసరా దివాళీ సేల్స్ కి. అప్పుడు తీసుకోవడానికి ఇంకా ట్రై చేయండి. అప్డేట్స్ పడి సార్ట్ అవుట్ అవుతాయి, ప్రైస్ కూడా కొంచెం డ్రాప్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా పోకో F7 గురించి నా కంప్లీట్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.